13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారిని గెలిపించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శంకరాపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కార్మికులు, ఉపాధి కూలీలు, రైతులు, మహిళలలో కూడా ఈ ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంటే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంటే కార్మికులకు కానీ రైతులకు కానీ న్యాయం చేసిందనే విధంగా ప్రజల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలైన చట్టాలను తీసుకురావడంలో విఫలం జరిగింది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసింది నరేంద్ర మోడీ గవర్నమెంట్. అట్లాగే అధికారం రాకముందు రైతులకు సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర కల్పిస్తా అన్నది, అట్లాగే బోనస్ కల్పిస్తా అన్నది, రైతులకు కేంద్ర వ్యాప్తంగా రుణమాఫీ చేస్తా అన్నది. కానీ రైతులను 752 మంది రైతులను బలిగొన్న చరిత్ర కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది. అట్లాగే ప్రజలపై పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఉప్పు, పప్పు, నిత్యావసర ధరలు కూడా పెంచిన చరిత్ర బీజేపీ ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజలంతా ఆలోచించాలి. కేశవపట్నం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు, వామపక్షాలు వాళ్ళ వైపు ఉన్నారు, శ్రామికులు వాళ్ళ వైపు ఉన్నారు. 13వ తారీఖు నాడు జరిగే వన్ సైడ్గా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేదానికి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని